ఇనోస్కేని ఫాదర్ డీమన్ నుంచి గియు కాపాడతాడు. జెనిట్స్ కి స్పైడర్ కుట్టడం వల్ల పాయిజన్ అవుతుంది. టాంజిరో రూయితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన స్వాట్ విరిగిపోతుంది. టాంజిరో ఇనోస్కే ఫాదర్ డీమన్ 12 మూన్ డీమన్ అనుకుంటారు. గియు ఈ డీమన్ 12 మూన్స్ లో ఒకటి కాదు, మామూలు డీమనే అంటాడు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 7. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. జెనిట్స్ చిన్నగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. పాయిజన్ తనలోకి స్లోగా వెళ్తుంది, లేకపోతే ఎప్పుడో స్పైడర్ అయ్యేవాడు. షినోబు జెనిట్స్ దగ్గరికి వస్తుంది, తనకి ఇంజెక్షన్ వేస్తుంది. రెస్క్యూ టీం అక్కడ ఇంకొంతమంది స్పైడర్ అవ్వబోతుంటే వాళ్ళని కాపాడతారు. టాంజిరో రూయి స్పైడర్ వెబ్ ని కట్ చేయాలని చూస్తాడు. తన స్వార్డ్ విరిగిపోతుంది. రూయి స్పైడర్ వెబ్స్ ఫాదర్ డీమన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి. రూయి, ఇప్పుడు నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకుంటావా అని అడుగుతాడు. టాంజిరో నేనన్నది నిజమే అంటాడు. రూయి వెబ్స్ తో టాంజిరోని అటాక్ చేస్తాడు. నెజుకో వచ్చి టాంజిరో ముందు నిలబడుతుంది. వెబ్స్ వల్ల నెజుకోకి దెబ్బలు తగులుతాయి. రూయి నెజుకోని చూసి షాక్ అవుతాడు. మీరు అన్నా చెల్లిల్లా అని అడుగుతాడు. టాంజిరో అవును అంటాడు. రూయి, మీ చెల్లి డీమన్ అయినా నీతో ఉంది, నిన్ను కాపాడింది. నాకు కూడా అలాంటి బాండ్ కావాలి. నీ చెల్లిని నాకు ఇస్తే నిన్ను చంపను. ఇవాళ నుంచి నీ చెల్లి నా చెల్లి అవుతుంది అంటాడు. టాంజిరో ఒప్పుకోడు. రూయి 12 బ్లడ్ మూన్స్ లో ఒకడు. రూయి నెజుకోని లాక్కొని వెబ్స్ తో ట్రాప్ చేస్తాడు. నెజుకోకి దెబ్బలు తగిలి ఉంటాయి, అక్కడే నిద్రపోతుంది. రూయి బాడీ తన వెబ్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. టాంజిరో బ్రీతింగ్ టెక్నిక్స్ వాడతాడు. రూయి తన వెబ్స్ ని బ్లడ్ ఆర్క్ తో అప్డేట్ చేసి ఒకేసారి చాలా వెబ్స్ తో అటాక్ చేస్తాడు. టాంజిరో ఇంకా నేను చనిపోతాను అనుకుంటాడు. అప్పుడు తన నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఫైర్ టెక్నిక్ వాడు అని. టాంజిరో ఫ్యామిలీలో సంవత్సరానికి ఒకసారి ఫైర్ గాడ్ కి దండం పెట్టుకొని డాన్స్ వేస్తారు. టాంజిరో ఫైర్ టెక్నిక్ వాడతాడు. నెజుకో లెగిచి బ్లడ్ ఆర్క్ తో రూయిని అటాక్ చేస్తుంది. టాంజిరో నెజుకో కలిసి రూయిని ఓడిస్తారు. నెజుకో కింద పడుతుంది. టాంజిరోకి ఎనర్జీ ఉండదు. ఎక్కువ బ్రీతింగ్ టెక్నిక్ వాడడం వల్ల బాడీ మొత్తం నొప్పిగా ఉంటుంది. రూయి బ్రతికే ఉన్నాడు. టాంజిరో తన తలని కట్ చేసే ముందే తనే తన తలని కట్ చేసుకున్నాడు. రూయి కోపంగా టాంజిరోని అటాక్ చేస్తాడు. టాంజిరో కదలలేకపోతాడు. గియు వచ్చి టాంజిరోని కాపాడతాడు. రూయిని చంపేస్తాడు. రూయి కొన్ని డీమన్స్ ని డీమన్ స్లేయర్ నుంచి కాపాడి వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకుంటాడు. వాళ్ళకి తన బ్లడ్ ఇచ్చి తాగమంటాడు. వాళ్ళు రూయి బ్లడ్ తో స్ట్రాంగ్ గా అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇస్తాడు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్నయ్య, చెల్లి. ఎవరైనా వాళ్ళ పనులు చేయకపోతే పనిష్మెంట్ ఇస్తాడు. రూయి మాట వినకపోతే వాళ్ళని చంపేస్తాడు, లేదా స్పైడర్ వెబ్ తో ట్రాప్ చేసి వాళ్ళని బయట ఎండ వచ్చేదాకా ఉంచుతాడు. ఎండలో వాళ్ళు చనిపోతారు. వాళ్ళెవ్వరూ రూయి సొంత ఫ్యామిలీ కాదు. రూయి అక్క రూయిని ఎప్పుడూ ఎదిరించలేదు. రూయి చెప్పింది చేసేది. ఇవాళ మొదటిసారి తప్పు చేసింది. రూయితో అమ్మా, నాన్న, అన్నయ్యని డీమన్ స్లేయర్స్ చంపేశారు, మనం పారిపోదామంటుంది. రూయికి కోపం వచ్చి తనకి పనిష్మెంట్ ఇస్తాడు. అప్పుడు టాంజిరో చూస్తాడు. రూయి తనని వేరే డీమన్ స్లేయర్స్ ని చంపమని పంపిస్తాడు. తన దగ్గరికి షినోబు వచ్చి పాయిజన్ తో తనని చంపేస్తుంది. షినోబు అందరి డీమన్ స్లేయర్స్ లాగా కాదు, విస్టేరియాతో చేసిన పాయిజన్ తో డీమన్స్ ని చంపుతుంది. రూయికి తన నిజమైన ఫ్యామిలీ ఎవరో గుర్తులేదు. డీమన్స్ ని ఫ్యామిలీగా చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఎలా ఉంటారో గుర్తొస్తుంది అని అనుకుంటాడు. చనిపోయే ముందు తనకి మొత్తం గుర్తొస్తుంది. రూయి మనిషిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చాలా వీక్ గా ఉండేవాడు. నడవడం కూడా కష్టంగా ఉండేది. ముజాన్ రూయిని డీమన్ చేస్తాడు. రూయికి శక్తి కావాలని డీమన్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. రూయి పేరెంట్స్ కి రూయి డీమన్ అవ్వడం నచ్చదు. డీమన్ అయితే మనుషుల్ని తినాలి అని. ఒకరోజు
రూయి ఇంట్లో పడుకొని ఉంటే పేరెంట్స్ రూయిని చంపడానికి ట్రై చేస్తారు. రూయికి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కాపాడాలి, మా పేరెంట్స్ ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు అనిపిస్తుంది. రూయి కోపంతో వాళ్ళ పేరెంట్స్ ని చంపేస్తాడు. మా పేరెంట్స్ అసలైన పేరెంట్స్ కాదేమో అనుకుంటాడు. రూయి నాన్న చనిపోయే ముందు నిన్ను చంపాక మేము కూడా చనిపోయి నీతో కలుస్తాము అంటాడు. తన అమ్మ నీకు మంచి బాడీ ఇవ్వలేకపోయాను సారీ అంటుంది. రూయికి తన పేరెంట్స్ ని తన చేతులతోనే చంపుకున్నాడు అని బాధ వేస్తుంది. ముజాన్ నేను యాక్సెప్ట్ చేయకపోవడం మీ పేరెంట్స్ ది తప్పు అని రూయిని సపోర్ట్ చేస్తాడు. రూయికి తనదే తప్పు అని తెలుసు. రోజు తన పేరెంట్స్ ని మిస్ అవుతూ ఉంటాడు. అందుకే ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. రోజు రోజుకి ఎంత స్ట్రాంగ్ అవుతూ ఉంటే మనిషిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు అని మర్చిపోతూ ఉంటాడు. ఇప్పుడేం చెయ్యాలి అని కూడా అర్థమయ్యేది కాదు. టాంజిరో నెజుకోని హక్ చేసుకొని ఉంటాడు. రూయి బాడీ టాంజిరో నెజుకో దగ్గరికి వెళ్తుంది. టాంజిరోకి రూయి నుంచి చాలా బాధగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. టాంజిరో రూయిని పట్టుకుంటాడు. రూయికి అప్పుడు గుర్తొస్తుంది తను వాళ్ళ పేరెంట్స్ కి సారీ చెప్పాలనుకున్నాడు. అమ్మా నాన్న సారీ, అంతా నాదే తప్పు, నన్ను క్షమించండి, నేను చాలా మందిని చంపాను, మీరు ఉన్న చోటకి నేను రానేమో అనుకొని చనిపోతాడు. చనిపోయాక వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటాము అంటారు. రూయి వాళ్ళని హక్ చేసుకొని సారీ చెప్తూ ఏడుస్తాడు. టాంజిరో బాధపడతాడు. గియు అంతమంది మనుషుల్ని చంపిన డీమన్ గురించి బాధపడకు అంటాడు. టాంజిరో ఇప్పుడు డీమన్ మనుషులని చంపుతున్నా, ఒకప్పుడు డీమన్స్ మనుషులే, వాళ్ళు చనిపోయినప్పుడు నాకు బాధేస్తుంది అంటాడు. గియు నెజుకోని చూసి గుర్తుపడతాడు. అక్కడికి షినోబు వచ్చి నెజుకోని చంపాలని అటాక్ చేస్తుంది. గియు టాంజిరోతో నీ చెల్లిని తీసుకొని పారిపో అంటాడు. బాడీ నొప్పిగా ఉన్న ఎనర్జీ లేకపోయినా నెజుకోని తీసుకొని పరిగెడతాడు. డీమన్ స్లేయర్స్ డీమన్స్ ని కాపాడితే రూల్ బ్రేక్ చేసినట్టు గియు టాంజిరో రూల్స్ బ్రేక్ చేశారు. షినోబు టాంజిరోని ఫాలో అవుతుంది. గియు షినోబుని ఆపుతాడు. ఇంకొక డీమన్ స్లేయర్ టాంజిరో దగ్గరికి వస్తుంది. టాంజిరో నెజుకోని పారిపోమంటాడు. డీమన్ స్లేయర్ టాంజిరోని కొట్టి నెజుకో వైపు వెళ్తుంది. ఈ డీమన్ నన్ను అటాక్ చేయకుండా పారిపోతుంది ఎందుకు అనుకుంటుంది. షినోబు గియుని అటాక్ చేయబోతుంటే కాకి టాంజిరో నెజుకోని హెడ్ క్వార్టర్స్ కి తీసుకురమ్మని ఆర్డర్ వచ్చింది అంటుంది. షినోబు మెడిసిన్ పాయిజన్ తయారు చేస్తుంది. జెనిట్స్ కి అక్కడ ఉన్న వాళ్ళకి నయమైపోతుంది. డీమన్ స్లేయర్స్ డీమన్స్ తో ఫైట్ చేశాక అక్కడికి ఒక టీం కకుషి వచ్చి మొత్తం క్లీన్ చేసి దెబ్బలు తగిలిన వాళ్ళకి సహాయం చేస్తారు. టాంజిరో నెజుకోని వాళ్ళతో తీసుకువెళ్తారు. జెనిట్స్ ఇనోస్కేని కూడా. ఇనోస్కే నేను ఒక్కడనే హెల్ప్ లేకుండా ఒక డీమన్ ని కూడా చంపలేకపోయాను, నేను అంత స్ట్రాంగ్ కాదేమో అనుకుంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున టాంజిరో కళ్ళు తెరిచేసరికి హషిరాస్ ముందు ఉంటాడు. ఇప్పుడు టాంజిరో నెజుకోకి ఏమవుతుంది? గియు రూల్స్ బ్రేక్ చేసినందుకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను.